పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే తాత మనవడు. కౌశిక్ అనే పిల్లవాడు ఒక తుంటరి పిల్లవాడు, అంటే వెరీ నాటీ. చేసే అల్లరి అంతా ఇంత కాదు. తాత అమ్మమ్మ దగ్గర ఉంటే కాస్త అల్లరి తగ్గుతుందని కౌశిక్ వాళ్ళ నాన్న దగ్గర ఉంచింది అమ్మ శశి. అంటే వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళిండి అన్నట్టు. ఎక్కడ ఉన్నా కౌశిక్ అల్లరి మామూలే కదా. విసుక్కోకుండా వాడి అల్లరిలో ఆనందాన్ని వెతుక్కుంటూ బాధలన్నీ మర్చిపోయేవారు తాత అమ్మమ్మలు. కౌశిక్ తాతగారు రోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసి పూజించేవారు. అది చూసిన కౌశిక్ తాను కూడా అలాగే దేవుడికి పూజ చేయాలనుకున్నాడు. కానీ అవకాశం రాలేదు. ఒకరోజు తాతగారు ఊరికి వెళ్ళారు. మర్నాడు తిరిగి రావడం ఆలస్యమైంది. అదే అదనుగా కౌశిక్ పూజను ప్రారంభించాడు. తాతగారు వస్తూనే మనవడి పూజను గోడచాటు నుంచి గమనించసాగాడు. పిల్లవాడు శివలింగాన్ని నీటితో అభిషేకించాడు. అగరవత్తులు వెలిగించాడు. భగవంతుడా, నీకు వందనం. మా తాతగారి ఆరోగ్యం బాగా ఉండేలా చూడు. మా నానమ్మ మోకాలు నొప్పి తగ్గించు. వారికి ఏమైనా అయితే నాకు చాక్లెట్లు ఎవరిస్తారు? దేవుడా, నా స్నేహితులందరినీ ఆరోగ్యంగా ఉంచు. లేకపోతే నాతో ఎవరు ఆడుకుంటారు? మా కుక్కను కూడా చల్లగా చూడు. లేకుంటే మా ఇంటిని దొంగల బారి నుండి ఎవరు కాపాడతారు? అందరినీ బాగా చూడు. కానీ దానికంటే ముందు నిన్ను నువ్వు బాగా చూసుకో. ఎందుకంటే మా తాతగారు రోజు బోలెడని నీళ్లతో నీకు స్నానం చేయిస్తున్నారు. ఎక్కువగా తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని అమ్మ నాకు చెప్పింది. తల తుడుచుకో దేవుడా, నీకేమైనా అయితే మాకు దిక్కు ఎవరు? ఇలా తన మనసులోని మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ చిన్నవాడి ముద్దు మాటలకి, నిర్మలమైన భక్తికి తాతే కాదు భగవంతుడు కూడా మురిసిపోయాడు. కౌశిక్కు సీతాకోక చిలుకలు, తూనీగలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆడుకుంటూ ఉండగా రంగురంగుల సీతాకోక చిలుక కనిపించింది. వెంటనే కళ్ళు మూసుకొని, దేవుడా, నేను సీతాకోక చిలుకగా మారిపోవాలి అని మనసులో అనుకున్నాడు. మరుక్షణం సీతాకోక చిలుకగా మారి రివ్వున ఎగిరిపోయాడు. ఎగురుతున్నంతసేపు చాలా వింతగా అనిపించింది. కాసేపటికి ఆకలి వేసింది. పువ్వుల మీద వాలి పూలో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకున్నాడు. ఇంతలో కొంతమంది పిల్లలు అటువైపుగా వచ్చి ఈ రంగురంగుల సీతాకోక చిలుక ఎంత బాగుందో అని సీతాకోక చిలుక రూపంలో ఉన్న కౌశిక్ని పట్టుకోబోయారు. వద్దు వద్దు, నన్ను పట్టుకోకండి, రెక్కలు ఊడిపోయి చచ్చిపోతాను అని అరుస్తూ భయంతో గాల్లోకి ఎగిరిపోయాడు కౌశిక్. ఒక చెట్టు మీదకు చేరి, బతుకు జీవుడా అనుకొని, నా రూపం నాకు ఇవ్వు దేవుడా, ఈ సీతాకోక చిలుకలా ఉంటే అందరూ నన్ను పట్టుకుంటున్నారు అని దేవుణ్ణి ప్రార్థించాడు. వెంటనే తిరిగి కౌశిక్గా మారిపోయాడు. రోజు నేను తూనీగలను పట్టుకొని వాటి తోకలకు దారం కట్టి ఎగరేస్తూ ఆనందించేవాడిని. సీతాకోక చిలుకను పట్టుకొని హింసించేవాడిని. అలా చెయ్యడం వాటికి ఎంత బాధాకరమో ఇప్పుడు నాకు అర్థమైంది అని అనుకున్నాడు. దేవుడా, ఇంకెప్పుడు ఏ జీవిని బాధ పెట్టను అని మనసులో అనుకున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మమ్మ వచ్చి, ఏరా కౌశిక్, నిద్రపోయింది చాలిగలే అని అన్నాడు. ఓహో, ఇదంతా కలనా అని అనుకున్నాడు కౌశిక్. కానీ నిజంగా పిల్లలు, మనుషులు సీతాకోక చిలుకగా మారిపోతే మనం సీతాకోక చిలుకలను చూసి, అంటే బటర్ఫ్లైస్ని చూసి వాటితో ఆడుకోవాలి అని అనుకుంటాం. అండ్ తూనీగలను, వాటికి అవి కోమ్స్ అంటాం, వాటిని దువ్వెనలు అంటాం, తూనీగలు అంటాం. అదో రకమైనటువంటి బీ. ఓకే, సో దాన్ని పట్టుకొని దాని తోకకు దారం కట్టి పల్లెటూర్లలో ఎక్కువగా, అంటే విలేజెస్లలో ఇలా చేస్తుంటారు. మనం ఏ జీవిని కూడా బాధ పెట్టకూడదు. ఓకేనా? ఇది కథ. ఇక నిజంగా ఈ విధంగా అయితే అమ్మో ఇంకేమైనా ఉంటుందా అనుకొని అప్పుడు వెంటనే కళ్ళు తుడుచుకొని తిరిగి ఆటలల్లో మునిగిపోయాడు కౌశిక్. ఇది కథ పిల్లలు.